సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక ఈ వారం మోదీజీ మీ తర్వాత ప్రధాని ఎవరు, యోగినా, అమిత్ షానా అనే విషయం గురించి తెలుసుకుందాం. జైలు నుండి బెయిల్ మీద శ్రీ కేజ్రీవాల్ బయటికి వచ్చిన మరుసటి రోజే ఒక సంచలన ప్రకటన చేశారు. 2014 మోడీ గారు తన కార్యకర్తలకు తను ఒక 75వ సంవత్సరంలో రిటైర్ అవుతానని ప్రకటించారు. ఆ ప్రకటనను కట్టుబడి ఆయన 2025 సంవత్సరంలో రిటైర్ అయ్యి అమిత్ షాకు పట్టం కడతారని ప్రకటించడం జరిగింది. కేజ్రీవాల్ ప్రకటన తన బెయిల్పై బయటికి వచ్చిన మరుసటి రోజు ఒక మీడియా సమావేశంలో శ్రీ మోడీ గారి 2025 సెప్టెంబర్ 17న 75 సంవత్సరాలు నిండుతాయి. అందుచేత ఆయన తాను అన్నమాట నిలబెట్టుకుంటారా లేదా? మోదీ గారు మీ ఓట్లను తన గురించి అడగడం లేదు, అమిత్ షా గారి గురించి అడుగుతున్నారని అనడం జరిగింది. మోడీ గారు తనకు 75 సంవత్సరంలో వచ్చిన వెంటనే రిటైర్ అవుతారు. నేను బీజేపీ వారిని అడుగుతున్నాను, మీ ప్రధానమంత్రి ఎవరని. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మొట్టమొదట ఆదిత్యనాథ్ యోగి గారిని ప్రక్కన పెడతారు. మోదీ గారికి అతి ముఖ్యమైన ఆదరణీయులైన అమిత్ షా గారిని ప్రధాని చేస్తారు. అంచేత నేను ప్రజలకు హెచ్చరించదలుచుకున్నాను, మోదీ గారు రిటైర్ అయితే ఆయన ఇచ్చిన గ్యారంటీలను ఎవరు నెరవేరుస్తారు, మోదీనా అమిత్ షానా అని అన్నారు. అమిత్ షా గారేమో ఈ గ్యారంటీలు నెరవేరుస్తారా అని కూడా అన్నారు. దీనికి అమిత్ షా గారు స్పందిస్తూ కేజ్రీవాల్ గారు అనవసరంగా మోదీ గారి రిటైర్మెంట్పై ఆలోచిస్తున్నారు. మోడీ గారికి 75 వచ్చినా ఎక్కడికి వెళ్ళరు. నేను అరవింద్ కేజ్రీవాల్ అనుకోవారికి ఒక్కటి చెప్పదలుచుకున్నాను. మరియు మోదీ గారు 75 సంవత్సరాలు నిండాయని ఏమాత్రం ఆనందపడవలసిన అవసరం లేదు. బీజేపీ వారి రాజ్యాంగంలో 75 సంవత్సరాలు బీజేపీ వారి రాజ్యాంగంలో 75 సంవత్సరాలు దాటితే రిటైర్ అవ్వాలని ఎక్కడా రాసి పెట్టలేదు. శ్రీ మోదీ గారు తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు, దేశాన్ని ముందుకు తీసుకువెళతారని అన్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ అయిన శ్రీ కేజ్రీవాల్ ఇంటరిం బెయిల్ పైన బయటికి వచ్చిన ఈ శనివారం మీడియా మిత్రులు పెట్టిన ఒక సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష నాయకులందరినీ జైలుకి పంపిస్తారు. ఒక రకమైన నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. తమ పార్టీ నాయకులను కూడా వారి భవిష్యత్తును కూల్చేస్తారు. ఇందులో మొట్టమొదటి వారు యూపీ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్. మీరు మర్చిపోవద్దు, శ్రీ లాల్ కృష్ణ అద్వానీ, శ్రీ మురళీ మనోహర్ జోషి, శివరాజ్ సింగ్, వసుంధరా రాజే, ఖట్టర్, రమణ్ సింగ్ల గతి ఏమైందో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ లోకసభ ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 నెలలలోగా శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారిని పదవి నుండి తప్పిస్తాను అని నేను కాగితంపై వ్రాసి ఇస్తానని కూడా అనడం జరిగింది. బీజేపీ వారు ఒక ప్రమాదకరమైన పనిని మొదలుపెట్టారు. అదే ఒకే దేశం ఒకే నాయకుడు అని. దేశంలో ఎవరైనా ఏ కారణం లేకపోయినా, ఏ నేరం చేయకపోయినా అరెస్ట్ చేయవచ్చని నా అరెస్టే తెలియజేస్తుంది. మా ఆపు పార్టీ సభ్యులను జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, టీఎంసీ మంత్రులు ఇలా అనేక మందిని జైలుకి పంపించారు. బీజేపీ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, తేజస్వి యాదవ్, కేరళ సీఎం పినరై విజయన్, ఉద్ధవ్ థాకరే మొదలైన వారు జైలుకి వెళ్ళడం ఖాయం. కానీ నా వద్ద ఒక మంచి విషయం ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి వారు అనుకున్న స్థానాలు రావు. 220, 230 కన్నా ఎక్కువ సీట్లు రావు. ఇండియా అలయన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అందులో ఆప్ కూడా భాగస్వామిగా మనం ఢిల్లీకి పూర్తి స్టేట్హుడ్ను సాధిస్తాం అనేసరికి దీన్ దయాళ్ మార్గ్ ఆప్ ఆఫీసు వద్ద గుమికూడిన ఆప్ కార్యకర్తలు జనం ఆప్కి బీజేపీకి వ్యతిరేకంగా ఆప్కు అనుకూలంగా చేసిన నినాదాలతో ఆకాశం మారుమ్రోగింది. ఆప్ పార్టీ వారు తమ ఆఫీస్ వద్ద లాన్లో ఒక టెంట్ వేశారు. గోడలపైన చెట్లపైన నిల్చున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ కేజ్రీవాల్ తనను
సుప్రీంకోర్టు వారు తమ పార్టీ ఎన్నికల ప్రచారానికే తనకు మధ్యంతర బెయిల్ ఇచ్చారని, బీజేపీ ప్రభుత్వం తన ఆప్ పార్టీని తుదముట్టించడానికే పథకం వేసిందని, ముఖ్యమంత్రి పదవి తనకి ఏమాత్రం ముఖ్యం కాదని, ఇది పార్టీ యొక్క ఆదర్శాలు యొక్క సమస్యని, బీజేపీ వారు ఆప్ పార్టీ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ ఆప్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక ఆలోచన, ఒక ఆదర్శం అని అన్నారు. మన పార్టీని వారు ఎంత నాశనం చేస్తే అంతగా పార్టీ పెరుగుతుంది. ఎవరు కూడా నేను ఈ విధంగా జైలు నుంచి బయటికి వస్తానని అనుకోలేదు. ఇది ఆ హనుమంతుని దయ, మీ అభిమానం వలన సాధ్యమైందని అన్నారు. ఆ పార్టీలో దొంగలు, దోపిడీదారులు ఉన్నారన్న బీజేపీ వ్యాఖ్యలను ఖండిస్తూ, ప్రధానమంత్రి నన్ను చూసి నేర్చుకోవాలి. మా పార్టీలో ఎంతోమంది అవినీతి పరుల్ని జైలుకి పంపడం జరిగింది. వారు మా మంత్రులను కూడా నేను చూడలేదు. ఈ విషయాలు పత్రికలు వారికి తెలుసునన్నారు. 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలో ఎంతోమంది నియంతలు రావడం పోవడం జరిగింది. దేశాన్ని నాశనం చేయాలని అనుకున్నారు, కానీ అలా జరగలేదు. ఈరోజు ఇంకొక నియంత ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించాలని అనుకుంటున్నారు. నేను అతనితో యుద్ధం చేస్తున్నాను. భారతదేశంలో 140 కోట్ల ప్రజల సహాయ సహకారాలు కావాలి. నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను ఈ యుద్ధంలో మీ సహకారానికి అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, ఇండియా కూటమి గనక ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే జూన్ 5వ తారీఖున నేను విడుదలవుతాను. మే 10వ తారీఖున ఢిల్లీ మద్యం స్కామ్లో అరెస్ట్ అయిన ఈ ఆప్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇండియా కూటమి ఓడిపోతే తాను ఎప్పుడు విడుదలవుతానో కూడా తెలియదన్నారు. జూన్ 25వ తేదీన నేను తిరిగి జూన్ 2వ తేదీన నేను తిరిగి జైలుకు పోవాల్సి వస్తుంది. ఈ ఎన్నికలు గెలుపు ఓటంలో నేను జైలు నుంచే చూస్తాను. ఇండియా కూటమి గెలిస్తే నేను జూన్ 5వ తేదీన బయటకు వస్తాను. వారు గెలవకపోతే నేను ఎప్పుడు బయటకు వస్తానో తెలియదని ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. మేమంటే ఆప్ వారు చేసినటువంటి పంజాబ్, ఢిల్లీలో అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ వారు మా పార్టీని నాశనం చేద్దామని అనుకుంటున్నారు. నేను 20 సంవత్సరంలో డయాబెటిక్ పేషెంట్ని. నేను తిహార్ జైల్లో ఉన్న 15 రోజులు వారు మందులు ఇవ్వలేదని నిందారోపణ చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఆప్ ఇచ్చే 10 గ్యారంటీల గురించి కూడా చెప్పారు. అందులో ఒకటి ఉచిత విద్య, విద్యుత్తు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి చైనా ఆక్రమించిన స్థలాన్ని విడిపించడం, అగ్నివీర్ పథకం రద్దు చేయడం, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పించడం, అగ్నివీర్ పథకం రద్దు చేయడం, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పించడం వంటి గ్యారంటీగా ఇస్తామని కూడా అన్నారు. మరి జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలు ఎవరు నెగ్గుతారో, పరిపాలన చేపడతారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.